ఆ రోజు నాగబాబు గారు ఫోన్ చేసి బన్నీ గారికి నెక్స్ట్ టైం నుంచి ఆయన ఆఫీస్లో పెట్టుకోమని చెప్పి ఇలాంటి ఇక్కడ పెట్టుకోమని. ఇప్పుడు వరకు బ్లడ్ బ్యాంక్లో కాలు పెట్టలేదు. ఇది అడిగి చూడండి. మరి అన్ని అవమానాలు జరుగుతున్నప్పుడు ఇంకెందుకు ఇది చేయాలి మరి ఎందుకు రీసెంట్ గా చిరంజీవి గారు బర్త్డే కూడా ట్విట్టర్ లో బాగా చాలా వైరల్ అయితే చేశారు. ఎప్పుడు పోస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎప్పుడు నెగిటివ్ మాట్లాడాలి చెప్పు. నిజంగా ఆర్మీ ఉన్నది అంటే భయ్యా సంవత్సరం ట్వీట్ కి గత సంవత్సరాల ట్వీట్ కి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో సినిమా రిలీజ్ అవుతుంది అంటున్నారు. దాని మీద పరిస్థితి మార్కెట్ ఆ మాట అంటే ఇంకా అల్లు అర్జున్ పరిస్థితి ఏంది? పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో అపోజిట్ ఆపేలా ఎందుకు అదే ఎందుకు రిలీజ్ చేయాలి? మేము చూపిస్తాం కదా. నువ్వు ఆపే దమ్ము ఉంటే దాన్ని ఓపెన్ చేసే మాకుంది. సరిపోదా శనివారం సినిమా చూసారా? చూసాను. ఇప్పుడు ఈ సినిమాకి నాని గారు వచ్చి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు పక్కన నిలబడ్డారు. ఎలక్షన్స్ ముందు సపోర్ట్ చేస్తున్నారు. దానికి మీరేమంటారు? మంచి సినిమా ఉంటే ఎవరైనా సార్. ఇప్పుడు నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ సపోర్ట్ చేస్తున్నా. చాలా బాగా తీశారు. పుష్ప సినిమాకి ఎలా వచ్చే అవకాశం ఉందా? మెగా ఒక సినిమా చూడడానికి టికెట్ తగ్గేది వాటి డబ్బులోకి వెళ్ళి మనం ఇస్తలేము. వాడి ఇష్టం ఉంటే వస్తాడు. నలుగురు కంటెంట్ బాగుంటే వస్తారు, లేకుంటే వాళ్ళ ఒపీనియన్ ఎవరికైనా ఉంటుంది. చూస్తుంటే అందరిలో కూడా అల్లు అర్జున్ గారు నెగిటివిటీ పెంచుకుంటే వెళ్తున్నారని చెప్తున్నారు. దాన్ని బట్టి ఏమంటారు? నెగిటివిటీ ఏం చూపిస్తాడో మీకు తెలుసు. ఇప్పుడు ఆయనను గంగోత్రి అప్పుడు వీరు హీరో అన్నాడు. ఈ రోజు నేషనల్ అవార్డు చేసి చూపించిండు. ఈ రోజు ఇంకా నెగిటివ్ చూస్తాడుగా. ఇంకా ముందు ఇంకా అన్ని వండర్ చూస్తాడు. ఒక్క మాటలో December 6 కి పుష్ప మీద ఎన్నో రూమర్స్ అయితే జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఈ రూమర్స్ చేసి ప్రతి ఒక్కరికి ఏం చెప్తారు? ఒక ఫ్యాన్ గా సినిమా అందరు సినిమాలు ఆడాలి, అందులో నా హీరో ఆడాలని నేను అనుకుంటున్నాను. సరే కంటెంట్ ఉండే సినిమా అయితే ఎవడు ఆపలేడు. సో మీ ఇష్టం. ఈ సింగిల్ అవి ఇప్పుడు నేను చూడాలనుకునే ఒక హీరో నచ్చకపోతే చూడకపోవచ్చు. వాళ్ళ సింగిల్ ఇప్పుడు కావాలని టార్గెట్ వేస్తే ఇప్పుడు ఈ లోకంలో ఈ వరల్డ్లో అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ లేదు కదా. ఇండస్ట్రీ మొత్తం అందరు చూస్తున్నారు కదా. ఎవరు తప్పనేది వాళ్ళు గ్రహిస్తారు, ప్రజలు గ్రహిస్తారు, జనాలు గ్రహిస్తారు. సినిమా బాగుంటే వాళ్ళే వస్తారు, మౌత్ టాక్తని పోతారు. ఇప్పుడు పుష్పవాన్ని ఎంత నెగిటివ్ చేశారు, అటర్ ఫ్లాప్ సినిమా అని చెప్పి ఏమైంది? నెక్స్ట్ వారం తర్వాత పుంజుకొని నేషనల్ అవార్డు విన్నర్ అయింది. సో ఎప్పుడు దీనిలో మ్యాచింగ్ జరుగుతుంది. కానీ కాన్ఫిడెంట్ నేను యాక్టింగ్ అంటే ఇప్పుడు నాకు నా కెరియర్లోనే ద బెస్ట్ క్లైమాక్స్ అని చెప్పారు. సో ఎట్లాంటి మన కోపం ఎట్లాంటి సందర్భాల్లో చూపించాలి. మన కోపం వల్ల మన వాల్యూ కోల్పోకుండా మన కోపం వేరే వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు కూడా సినిమా ఏదో ఊరినే కాపాడాలని అయితే కాదు. సినిమా ఏంటంటే హీరో ఎవరికైతే కనెక్ట్ అవుతాడో వాళ్ళ నుంచి ఒక మూవ్ వచ్చాను. ఈ సినిమా చూస్తే మళ్ళీ ఎంసీఏ లాగా ఉందంటున్నారు. ఎంసీఏకి దీనికి అసలు సంబంధమే లేదన్న. హీరో విలన్ యాక్టింగ్ అంతా కూడా అట్లాగే అదే గుర్తొచ్చింది అంటున్నారు. హీరో విలన్ ఏం లేదు. అసలు ఎంసీఏతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా చాలా బెటర్. ఎందుకంటే ఆ డైరెక్షన్ వాల్యూస్ అట్లాంటివి స్క్రీన్ లో కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపించినా కూడా మనకి ముందు ఏమైతుందో తెలుస్తుంది. బట్ స్టిల్ డైరెక్టర్ అదేమంటారు సస్పెన్స్ అని అన్నాను. బట్ ఏంటి అంటే ఆ స్క్రీన్ ప్లే చాలా నీట్గా క్యారీ ఫార్వర్డ్ చేసింది. ఎంసీఏలో కొంచెం స్క్రీన్ ప్లే అట్లా మిస్ మ్యాచ్ అవుతుంది కదా. కానీ ఇందులో అయితే అట్లా ఏం లేదు. ఎస్జే సూర్య గారు ఎవరు యాక్టింగ్ బాగుంది? ఎస్జే సూర్య ఆఫ్ కోర్స్ అసలు నాన్న ఒప్పుకుంటే ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంటుంది అని చెప్పేసి తర్వాత అసలు కంప్లీట్లీ రూల్ చేసేసిండు ఎస్జే సూర్య. సో ఇప్పుడు థర్స్డే వచ్చిన మూవీ అంటే ఫ్రైడే సాటర్డే సండేకి ఇది ఒకటే మూవీ ఉంది అంటే పెద్ద సినిమా. సో ఈజీ బ్రేక్ ఈవెన్ అన్న. అలాగే తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు అన్నారు. అది ఎంతవరకు చెప్పుకోవచ్చు? జేక్స్ పేజా అసలు ఎక్సలెంట్ పేజ్ అన్న టాప్ నచ్చ. నేను జేక్స్ పేజా ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా, ముందు నుంచి కూడా. టాక్సీ వాళ్ళకి కూడా మనోడే. అసలు అక్కడ నుంచే చూస్తున్నాను. జేక్స్ పేజా మాత్రం కంపల్సరీ. అలాగే భయ్యా మన టాలీవుడ్ లో హీరోలు ఎవరు నిలబడినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో నాని గారు నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మరి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అంటారు ఈ సినిమాని? అది సినిమా కమర్షియల్ ఎలిమెంట్ పొలిటికల్ ఎలిమెంట్స్ ఉంది అని కమర్షియల్ ఎలిమెంట్ ప్రకారం అంటే వాళ్ళు కూడా నిలబడ్డారు. సోషల్ మీడియా అంతా కూడా అది మంచిదే అంటారా హీరో ఫ్యాన్స్? అలాగే వివేకాత్రే గారి గురించి ఏం చెప్తారు? ఎట్లా ఉంది స్క్రీన్ ప్లే అంతా కూడా? అదే అన్న వివేకాత్రే కంపల్సరీ ప్రామిసింగ్ డైరెక్టర్స్ లో ఫ్యూచర్ లిస్ట్ లో కంపల్సరీ వివేకాత్రే గారు అయితే ఉంటారు. అంటే ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, నాగశ్విన్ కానీ సందీప్ రెడ్డి వంగ కానీ వాళ్ళదే ఫ్యూచర్ అన్నట్టు. కానీ ఆ లిస్ట్ వివేకాత్రే మాత్రం ఎక్సలెంట్ అడిషన్. ఆల్రెడీ అంటే సుందరానితోనే ప్రూవ్ చేసుకున్నారు డైరెక్షన్. అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారంటే బిగ్ బాక్స్ ఆఫీస్ ఇచ్చారు. మరి నానికి ఇప్పుడు వివేకాత్రే బిగ్ బాక్స్ ఆఫీస్ ఇస్తున్నట్టేనా? దసరాను మించి కలెక్షన్స్ వస్తాయంటారా? ఈజీ ఎంటర్ అయితే ఎందుకంటే దసరాతోనే ఆల్రెడీ నానికి ఒక స్టార్టమ్ వచ్చింది. ఆ స్టార్టమ్ ని కరెక్ట్ యూజ్ చేసి కరెక్ట్ ప్రమోషన్స్ చేశారు కాబట్టి ఈజీగా దీనికి కూడా వచ్చేస్తాయి కలెక్షన్స్. ఓకే అన్నా మీరు బిర్యానీ అన్నారు, ల్యాగ్ ఉంది అంటున్నారు. సినిమా ఎక్కువ లెంత్ ఉంది. ఎవరి యాక్టింగ్ బాగుంది? నాని ఎస్జే సూర్యలో? నాని గారి యాక్టింగ్, ఎస్జే సూర్య గారి యాక్టింగ్, అసలు బాహుబలిలో రానా ప్రభాస్ ఎలాగైతే ఉంటారో అలా ఉంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? బాగా వచ్చినాయి అన్నారు. ఫైట్స్ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. అసలు బీజిఎం అయితే జేమ్స్ వెరీ గుడ్. అసలు ఈ బాబాయ్
మన తెలుగు సినిమాకి ఇంకో మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడని చెప్పచ్చు. దొరికాడు. నెక్స్ట్ లెవెల్ అండి సినిమా. నానిగారి కెరీర్ తర్వాత ఇంకొక 100 కోట్ల సినిమా ఇది. నాని గారు, ఎస్జే సూర్య గారు కాకుండా ఎవరికో ఇంకేం చూడొచ్చు సినిమాలో? ఏమున్నాయి హైలైట్స్? ఎంటర్టైన్మెంట్ భయ్య, ఎంటర్టైన్మెంట్. అసలు సినిమా మాత్రం అదిరిపోయింది. దాని గారి బ్యానర్లో మరో 100 కోట్ల సినిమా వచ్చేసింది. అలాగే నాని గారికి దసరా తర్వాత మంచి మాస్ హిట్ పట్టినట్టు. నాని గారికి దసరా తర్వాత మరో 100 కోట్ల సినిమా ఇది అవుతుంది. శనివారం మూవీ నాని గారికి బెస్ట్ పెర్ఫార్మెన్స్. అంటే ఆయన మీద వెళ్ళే కొద్ది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, మరి అవి సరిపోద్దా ఈ సినిమా? ఎక్స్ప్రెషన్ అందుకున్నాను. నాని గారు బాగా చేశారు. బెస్ట్ మూవీ నాని గారి. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు? 5కి 4.5 అన్న. అడ్మిన్గా చెప్పిన చాలా బాగుంది. బిర్యానీ తినడానికి